ఎవరైతే ఆయన అంగీకరించినారో, అంటే ఆయన నామమునందు విశ్వాసం ఉంచినారో వారికి దేవుని పిల్లలొకటికు దేవుడు ఆయన అధికారం అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అంటూ చాలా స్పష్టంగా దైవగ్రంథం మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది. కనుక ఈ వాక్యము అంటే దేవుడు అని అర్థము. దేవుని యొక్క మాటల్లో శక్తి ఉన్నటువంటిది ఉంది. రాబో దినాల్లో మరి ఆ వాక్యము దొరకనటువంటి కరువు మనకు వస్తూ ఉంటుంది. ఏం కరువు అంటండి ఇది? దైవవాక్యము దొరకనటువంటి కరువు వచ్చేసిందండి. ఏం కరువు అండి? పలానా వస్తువులు అసలే దొరకటలేదండి అని చెప్తాం కదా, అలాగూ వాక్యం ఇందామంటే దొరకటలేదండి అని చెప్పుకునే రోజులు రాబోతూ ఉన్నటువంటి